పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ పార్టీస్ అన్నింటినీ ఆయా గ్రామ పంచాయతీలకు పంపించడం జరిగింది. మొత్తం 33 గ్రామ పంచాయతీలకు గాను 2 గ్రామ పంచాయతీల కార్యవర్గము యునానిమస్ అయినందున 31 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నవి. 31 సర్పంచ్ పదవులకు అలాగే 266 మంది వార్డు మెంబర్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి గాను 266 మంది ప్రిసైడింగ్ అధికారులను అట్లాగే 302 మంది అదర్ పోలింగ్ ఆఫీసర్స్ను నియమించడం జరిగింది. వారందరూ ఈరోజు సరైన సమయానికి ఇక్కడికి వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ సెంటర్లో పోలింగ్కు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా తీసుకొని వారి రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా అంత పోలింగ్ మెటీరియల్ని చెక్ చేసుకొని బ్యాలెట్ పేపర్తో సహా బ్యాలెట్ బాక్సెస్తో సహా వారి గ్రామ పంచాయతీలకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అక్కడ అంతా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలింగ్ జరగాల్సినటువంటి ప్రక్రియను అంతా కూడా వాళ్ళు సన్నద్ధం చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందే వచ్చినటువంటి ఎన్నికల అధికారులు అందరూ కూడా 2 విడతల్లో ఎలక్షన్ డ్యూటీ చేసి వచ్చారు. కాబట్టి మన దగ్గర ఇంకా పర్ఫెక్ట్గా చేసేటటువంటి అవకాశం ఉంది. రేపు ఉదయం పొద్దున 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుంది. 2 గంటలకు కౌంటింగ్ జరుగుతుంది. సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల ఎన్నిక తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి గ్రామానికి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు. కాబట్టి తర్వాత పోలింగ్ జరిగేటటువంటి సమయంలో 7 to 9 పోల్ పర్సెంటేజ్ ఎంత అయింది, అట్లనే 9 to 11, తర్వాత 1 o'clock 3 సార్లు రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. అది ఎన్నికల కమిషన్ ఆఫీస్లో కూడా రికార్డ్ అవుతుంది. చివరికి 1 తర్వాత పోలింగ్ పర్సెంటేజ్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కౌంటింగ్ 2 గంటలకు ప్రారంభమై సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. 1 గంట తర్వాత ఎన్నికకు నోటీస్ ఇస్తారు. అందులో కోరం సర్పంచ్ ప్లస్ వార్డు మెంబర్స్లో సగం అంటే 50% మెంబర్స్ ఉంటే కోరం పూర్తవుతుంది. అంటే ఉదాహరణకు 8 మంది వార్డు మెంబర్లు, ఒక సర్పంచ్ అంటే 9 మంది, సగం అంటే 4.5. కాబట్టి 5 మంది ఉప సర్పంచ్ ఎన్నిక సమావేశానికి హాజరు కావాలి. దాంతో కోరం పూర్తవుతుంది. అట్లా 5 మంది హాజరైతే మాత్రమే ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. హాజరైన వాళ్ళల్లో ఎవరిని ఉప సర్పంచ్ ఎన్నుకుంటే వాళ్ళు ఉప సర్పంచ్గా డిక్లేర్ చేయబడతారు. ఆ తదుపరి మనకు ఎన్నిక పూర్తిగా 100% పూర్తయినట్టు. దీనికి పైనుంచి వచ్చిన ఆదేశం ఇది మొత్తం ప్రాసెస్ అంతా ఈ విధంగా రేపు సాయంత్రం వరకు పూర్తవుతుంది. అన్ని గ్రామాల్లో కూడా సజావుగా ఎన్నికలు జరుగుతుందని ఆశిస్తున్నాం. అంతేకాకుండా ఓటర్లందరికీ తెలియపరిచినది ఏమనగా ప్రతి ఒక్కరు కూడా వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని వారి గ్రామాలకు సంబంధించిన మంచి సర్పంచ్ను మరియు వార్డు మెంబర్లను ఎన్నుకోవాలని ఆశిస్తూ రేపటితో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మొత్తం ఈ ఎన్నికల సన్నద్ధంలో భాగంగా మన మండలానికి ఎన్నికల స్పెషల్ ఆఫీసర్గా బాలరాజ్ సార్ అడిషనల్ DRDO డ్యూటీలో వేశారు. అదేవిధంగా మన మండల స్పెషల్ ఆఫీసర్ నూతన్ కుమార్ సారు, అలాగే మండల తహసీల్దార్, అలాగే మండల MEO రైముద్దీన్ సార్ అందరి కోఆర్డినేషన్తో అన్ని ఏర్పాట్లు కూడా సజావుగా నిర్వహించడం జరుగుతుంది.